ఎవ్రీవన్. ఈరోజైతే నేను సలార్జంగ్ మ్యూజియంకైతే వెళ్తున్నాను. అక్కడ నిజాం కాలంలో ఉన్న ఎన్నో పురాతనమైన వస్తువులను చూడ్డానికైతే వెళ్తున్నాము. మీరు కూడా చూసేయండి. ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అండ్ షేర్ చేయండి. హైదరాబాద్ నగరంలోని మూసీ నది తీరంలో ఉన్న సలార్జంగ్ మ్యూజియం భారతదేశపు అత్యంత ప్రసిద్ధి మరియు గొప్ప కళా ప్రదర్శన కేంద్రంలో ఒకటి. ఈ మ్యూజియాన్ని మీర్ యూసఫ్ అలీఖాన్ స్థాపించారు. ఆయన నిజాం ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా పనిచేశారు. సాలార్జంగ్ గారు తన జీవితంలో దాదాపు 35 సంవత్సరాల పాటు ప్రపంచం నలుమూలల నుంచి అరుదైన వస్తువులు, కళాఖండాలు, శిల్పాలు, పుస్తకాలు సేకరించారు. ఆ సేకరణతోనే ఈ మ్యూజియం రూపొందించుకుంది. ఇది 1951 డిసెంబర్ 16న ప్రజలకు అధికారంగా తెరవబడింది. సాలార్జంగ్ మ్యూజియంలో దాదాపు 46,000 కళాఖండాలు, 8,000 హస్తపత్రాలు, 60,000 పుస్తకాలు ఉన్నాయి. ఇవి భారతదేశం, యూరప్, పర్షియా, ఈజిప్ట్, చైనా, జపాన్ వంటి దేశాల నుండి సేకరించబడినవి. ఈ సేకరణలో అత్యంత ప్రసిద్ధి చెందినవి వీల్డ్ రెబెకా అనే ఇటాలియన్ శిల్పం. ఇది తెల్లటి మరుగులో రాతిలో చెక్కబడినది. ఇందులో ఒక మహిళ ముఖంపై ఆవరణ బట్టలా కనిపిస్తుంది, కానీ అది రాతిలోని చెక్కబడిన అద్భుత శిల్పకళ. మరో ప్రసిద్ధి వస్తువు డబుల్ స్టాచ్యూ. ఇందులో ఒక వైపున రాక్షసుడి ముఖం, మరోవైపున స్త్రీ ముఖం కనిపిస్తుంది. బట్ మేము వెళ్ళినప్పుడైతే అవి క్లోజ్ చేశారు. అవి నేను మీకు చూపించలేకపోయాను. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు అవి ఉంటే చూసేయండి. ఈ మ్యూజియం భవనం యూరప్‌లో మరియు భారత శైలిలో మేళవింపుతో నిర్మించబడింది. ఇక్కడ కనపడుతున్న ఇవన్నీ అప్పటి కాలంలో రాణులు వాళ్ళు ఆభరణాలుగా జ్యువెల్లరీగా యూజ్ చేసేవాళ్ళు. సో, ఇవి అక్కడ సేకరించి ఒక దగ్గరైతే పెట్టారు. ఇవి కూడా యాక్చువల్‌గా ఇది రాతి నుండి తెచ్చారు. అప్పటి కాలంలో కాంచి చీరలు ఇలా అయితే చాలా బాగున్నాయి. సో, అప్పట్లోనే ఇంత టెక్నాలజీ, ఇంత డిజైన్ అయితే ఉంది. ఇంతకు ముందు చెప్పాను కదా! ఒక వీల్డ్ రెబెకా అనే ఇటాలియన్ శిల్పం అని. ఇవే ఆ శిల్పాలన్నమాట. ఇందులో ఒక తెల్లటి మార్బుల్ రాతితో చెక్కబడి ఉంటది. ఇందులో ఒక మహిళ ముఖంపై ఆవరణ వీల్డ్ బట్టలా కనిపిస్తుంది, కానీ అది రాతితోనే చెక్కబడినది. ఇదే ఆ శిల్పం. సాలార్జంగ్ మ్యూజియం ప్రపంచంలోనే అత్యంత పెద్ద కళా మ్యూజియంలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కో వారసత్వ చర్చలో కూడా ప్రస్తావించబడింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కొన్ని వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. సాలార్జంగ్ గారి అంకితభావం, కళాప్రేమ మరియు సేకరణ పటిమ వలన మ్యూజియం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఇది హైదరాబాద్ నగర గర్వకారణం మరియు ప్రతి భారతీయుడు తప్పక సందర్శించదగిన ప్రదేశం.